హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఈవినింగ్ టీ టైం స్నాక్గా అరటికాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మామూలుగా మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల లేదు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఈ విధంగా వాళ్ళకి టీ టైం స్నాక్గా అరటికాయ బజ్జీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేడి వేడి టీతో ఈ అరటికాయ బజ్జీలు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఈరోజు మనం ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ అరటికాయ బజ్జీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. మామూలుగా మనం బయట కొనే బదులు ఇంట్లోనే ఈ విధంగా హ్యాపీగా చాలా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ముందుగా నేను అరటికాయ బజ్జీ కోసం ఒక మీడియం సైజులో ఉన్న బొంత అరటి అంటాం కదా అండి, మనం వేపుడు చేసుకుంటాం కదా, ఆ అరటికాయని తీసేసుకొని పైన లైట్గా చెక్కు తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజులో పలుచగా ముక్కలు కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వామ్ని కొద్దిగా క్రష్ చేసి వేసేసుకొని, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, పావు టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్టు, ఒక్క చిటికెడు వంట సోడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా పిండినంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ, ఇది మామూలు నార్మల్ వాటరే అండి, చల్ల నీళ్ళే అనమాట. పిండిని ఒకేసారి నీళ్లు వేసి కలుపుకోకుండా కొద్దిగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా పిండిని కలిపేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరి మందంగా ఉండకూడదండి. ఈ విధంగా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న ఆ అరటికాయ ముక్కల్ని ఈ పిండిలో వేసేసుకొని డిప్ చేసేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మామూలుగా రౌండ్గా కట్ చేసుకోవచ్చు అండి, లేదు పొడవుగా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా సొగానికి కట్ చేసేసుకొని ఇలా పలుచగా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం అవసరం లేదండి, కొద్దిగా వేసుకొని చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలో ఈ అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటి డిప్ చేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో, అంటే ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ఇంకా ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది, తర్వాత అరటికాయ అనేది ఉడకదండి. కాబట్టి ఈ విధంగా ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి రంగు అంటే కరకరలాడే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇందులో నేనేమి బియ్యం పిండి వేయలేదండి, వేయకపోయినా కూడా బాగా వస్తాయి. మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని చేసేసుకోవచ్చండి. బియ్యం పిండి లేకపోయినా కూడా చూడండి కరకరలాడుతూ వచ్చాయి. ఇవి చల్లారిన తర్వాత కూడా అలాగే క్రిస్పీగా ఉంటాయండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం పిల్లలు స్కూల్ నుంచి లేదు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఈ విధంగా వాళ్ళకి హెల్తీగా ఇంట్లోని ఈ విధంగా స్నాక్స్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. ఇప్పుడు నేను అరటికాయ ముక్కలంతా కూడా ఈ విధంగా అరటికాయ బజ్జీ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాను, ఇంకా ఈ అరటికాయ బజ్జీని వేసేస్తున్నానండి. ఇలాగే డైరెక్ట్గా తినచ్చండి, లేదు కారం పచ్చడితో అయితే చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఆల్రెడీ కారం పచ్చడి ఎలా చేశానో రెసిపీ ఉంది, చూసి అలా కారం పచ్చడి చేసుకొని ఈ అరటికాయ బజ్జీతో సైడ్ డిష్గా తినచ్చండి. ఇప్పుడు ఈ లోపల నేను వేడి టీని కూడా ప్రిపేర్ చేసేసానండి. కాబట్టి ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ విధంగా మనం అరటికాయ బజ్జీని చాలా సింపుల్గా మనం టేస్టీగా ఇంట్లోని హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ విధంగా టీతో పాటు ఇలా అరటికాయ బజ్జీలని చేసి రుచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.